ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె 9వ రోజుకు చేరుకుంది. విశాఖ కేజీహెచ్ లో జూనియర్ డాక్టర్లు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని చేతి మీద డ్రాయింగ్ షీట్స్ మీద బొమ్మలు వేసి నిరసన వ్యక్తం చేశారు. మరింత సమాచారం కేజీహెచ్ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్లోని జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. మనం చూడొచ్చు విశాఖపట్నంలోని కేజీహెచ్ ప్రాంగణంలోని చాలా మంది జూనియర్ డాక్టర్లు నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కొంతమంది ఇక్కడ జూనియర్ డాక్టర్లు ఉన్నారు. అమ్మ, ఏంటి ఈ రోజు నిరసన కార్యక్రమం మీరు వినూత్న రీతిలో చేస్తున్నట్లున్నారు? ఇవ్వాల్సిన ఎవ్రీ 2 ఇయర్లీ ఇవ్వాల్సిన హైక్ గురించే మేము డిమాండ్ చేస్తున్నాము. అండ్ రిటైర్మెంట్ ఏజ్ 62 ఇయర్స్తోనే ఆపేయాలి. 65 ఇయర్స్ అంటే కొత్త వాళ్ళు రావడానికి అవకాశాలు తగ్గిపోతున్నాయి. అండ్ మేము ఒక 10 ఇయర్స్ కష్టపడుతున్నామండి. ఒక ఎండి చేసి ప్రీ క్లినికల్ డిపార్ట్మెంట్స్లో ఒక జాబ్ తెచ్చుకోవడానికి. అది ఎంఎస్సి వాళ్ళకి పిహెచ్డి వాళ్ళకి ఇచ్చేయడం వల్ల నాణ్యత, మెడికల్ ఎడ్యుకేషన్ యొక్క నాణ్యత కూడా తగ్గిపోతుంది అనేది గుర్తించాలి. మా డిమాండ్స్ని పరిగణించాలి అని ఆశిస్తున్నాం. అయితే మేము నిరసన స్టార్ట్ చేసి ఈరోజు 9వ రోజు అయిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి వైద్య కళాశాలకు అనుసంధానమైన హాస్పిటల్స్లో ప్రతి హౌస్ సర్జన్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ, సీనియర్ రెసిడెంట్స్ కానీ మేము నిరసనకి అయితే దిగారు. అయితే నిన్నటి నుంచి సోమవారం నుంచి ఎమర్జెన్సీ సర్వీసులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆపేయడం జరిగింది. అంటే మేము ఇన్వాల్వ్ అయ్యే డ్యూటీస్కి మాత్రం ఎమర్జెన్సీ డ్యూటీస్కి ఎవరు వెళ్ళటం లేదు. మాకైతే ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ కానీ ఏదీ రాలేదు. మేము అడిగిన స్టైపెండ్ ఇంక్రిమెంట్ గురించి కానీ, వాళ్ళు ఇస్తాన 3% కన్నా ఇంకా ఎక్కువగా మేము ఇస్తామని కానీ మాకైతే ఎటువంటి హామీ కానీ, ఎటువంటి ప్రభుత్వం నుంచి మాకు ఇలాగ రెస్పాన్స్ కానీ అయితే ఏది రాలేదు. మేము రెస్పాన్స్ వచ్చేదాకా మేమైతే ఈ నిరసన కంటిన్యూ చేస్తూనే ఉంటాము. మరి ఈరోజు 2వ రోజు అంటే పేషెంట్ కూడా చాలా మంది ఇబ్బంది పడతారు. మీరు కూడా బాధపడుతుంటారు కదా, ఎవరికైనా ఇబ్బంది వస్తే. మరి ఇది ఎక్కడ సమస్యకి ఎక్కడ పరిష్కారం దొరుకుతుంది, ఎలా అంటే అండి, నార్మల్గా గవర్నమెంట్ అనేది ఫర్ పీపుల్, మంది డెమోక్రటిక్ కంట్రీ. గవర్నమెంట్ ఫర్ పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ ఎన్నుకున్న వాళ్ళే. వాళ్ళు ఓన్లీ అంటే జనరల్ పాపులేషన్ గురించే కాకుండా, కంప్లీట్ జనరల్ పాపులేషన్ గురించి ఆలోచించాలి. మా అందరినీ కూడా, అంటే మేము చదువుతుంది గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు పాపులేషన్ గురించి ఆలోచించాలి. కానీ మమ్మల్ని పట్టించుకునేది ఎవరప్పుడు? మేము సరే అదే మానవతా దృక్పథం మీద అన్నారు కదా ఇందాక, మానవతా దృక్పథంతో జనవరి నుంచి అంటే ఇలా పెంచలేదని చెప్పి వెంటనే కూర్చోలేదు స్ట్రైక్కి. మీరు మాకు ఇవ్వలేదు, మేము కూర్చుంటాం, మేము మా విధులకు రామని అనలేదు. జనవరి, ఫిబ్రవరి 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాం, అయినా ఏ రెస్పాన్స్ లేదు. సో ఫైనల్గా మేము ఇంకా స్ట్రైక్కి వచ్చాక కూడా ఏం రెస్పాన్స్ లేదు. ఇప్పుడు కూడా పిహెచ్సి నుంచి, ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి రప్పించి చేయించడానికి చూస్తుంది. కానీ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఏంటి, మనం ఏం చేయగలమన్నా అంటే మాతో అయితే మాట్లాడడానికి ఎవరు సిద్ధంగా లేరు. వాళ్ళు మా కోసం మేము ఫైట్ చేయకపోతే ఎవరు ఫైట్ చేయరు. ఇది మొత్తం మీద పరిస్థితి. తమ డిమాండ్ల సాధన కోసం తాము సమ్మె చేస్తున్నామని, అంటే పేషెంట్లని ఇబ్బంది పెట్టాలని తమ ఉద్దేశం కాదని, ఇప్పటికైనా తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తే తక్షణమే సమ్మెను విరమించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబీ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.